హలో ఎవ్రీబడి, నా పేరు ఇందిరా. నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రిఫ్రెష్మెంట్ సెషన్ ఉంది ఇక్కడ మేడ్చల్లో రిగార్డింగ్ ఎలక్షన్స్ అని, ఏఐ టెక్నాలజీ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి అండ్ విమెన్ సేఫ్టీ గురించి, డ్రోన్ టెక్నాలజీ. స్టార్టింగ్ ఎప్పుడైతే మేడ్చల్ పీటీసీ ఎంట్రన్స్ కి గేట్స్ ఓపెన్ చేశారో, ద ఎన్వైరన్మెంట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. బికాజ్ ఎప్పుడన్నా ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం అక్కడ ఎన్వైరన్మెంట్ కి సెట్ అవ్వాలి. అండ్ వచ్చిన తర్వాత క్లాసెస్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ విమెన్ సేఫ్టీ కానీ చిల్డ్రన్ సేఫ్టీ గురించి బాగా క్లాసెస్ చెప్పారు. మ్యామ్ తీసుకున్నారు క్లాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ సేఫ్టీ గురించి మాట్లాడాలంటే, ఒక మెన్ కి మనము ఒక విమెన్ గురించి చెప్పే కన్నా, ఒక విమెన్ కి తన పవర్ ఏంటి అనేది మనం ఫస్ట్ చెప్పాలి. ఈ టైంలో ఉండకూడదు, ఈ టైంలో ఉండాలి అని కాకుండా, నువ్వు డేర్ చేసి ఒక బాయ్ తో ఎంత గట్టిగా మాట్లాడాలని, ఒక అమ్మాయికి మనం ఎంత గట్టిగా అంటే ఆ అమ్మాయికి అంత స్ట్రాంగ్ ఉండాలని మనం చెప్పాలి. దెన్ షీ క్యాన్. సో ఒక విమెన్ పవర్ ఏంటి అనేది మ్యామ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చైల్డ్ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలి, పేరెంట్స్ కానీ బయట సొసైటీ కానీ ఎలా తీసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కమింగ్ టు సైబర్ సెక్యూరిటీ, విషింగ్ కి కానీ ఫిషింగ్ కి కానీ ఇలాంటివి కాకుండా ఇంకా చాలా సైబర్ క్రైమ్స్ కూడా చూపించారు. అండ్ అవి ఎలా చేస్తారో చూపించారు. వాటికి ప్రికాషన్స్ మాత్రమే తీసుకోగలం, బికాస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. పోయినవైతే మనం తీసుకొని రాలేము, బట్ పోకుండా మనం ఆపొచ్చు. అండ్ ద ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ ఆశ పడకుండా మన డబ్బులు పోకుండా మాత్రం 100% షూర్ మనం ఆపొచ్చు. దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉండే. ఈ ప్రెసెంట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద వే వి యూజ్. దాన్ని ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసే ముందు ఆలోచించి చేయాలి ఏదైనా. బికాజ్ ఏదైనా మనకి ఫ్రీగా వస్తుంది అంటే మాత్రం ఎవరు నమ్మొద్దు. అండ్ ఇది మాకు స్ట్రెస్ చేసి మరీ చెప్పారు. బికాజ్ ఫ్రీగా ఏది ఇవ్వరండి, మనకి ఏదైనా ఫ్రీగా రాదు కాబట్టి. లేకపోతే ఎవరు మీకు ఏదైనా ఇస్తున్నారని ఆశ పడే ముందు వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని ఫస్ట్ ఆలోచించిన తర్వాత ఏదైనా చేయండి. అండ్ డ్రోన్ టెక్నాలజీ మనం ఎక్కడెక్కడో వింటాము, బట్ ఇక్కడ బాగా క్లియర్ గా చూపించారు. అది ప్రెసెంట్ నేను ఏమనుకున్నానంటే, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో డ్రోన్ టెక్నాలజీ అనేది కన్ఫర్మ్ గా ఉండాలి. దాని వల్ల చాలా యూస్ ఉందండి. చెప్పే కన్నా చూస్తే అది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. అండ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, సుపీరియర్ ఆఫీసర్స్, ప్రతి ఒక్కరు డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మమ్మల్ని పిలిచింది వీటి కోసం మాత్రమే, బట్ ఇక్కడ మన ప్రిన్సిపల్ సార్ ఆయన ఇనిషియేట్ తీసుకొని, మధుకర్ స్వామి సార్, వీళ్ళకి ఇదే ఎందుకు ఇవ్వాలి అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఈ స్మార్ట్ పోలీసింగ్ మాత్రమే కాకుండా, అంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఒకటి ఉండాలి. పిల్లలు ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంటే ఒక ఎడ్యుకేషన్ చదవడమే కాదు, ట్రైనింగే కాదు, వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండాలన్న ఇంటెన్షన్ తో ఒక రోజు మూవీ చూపించారు, ఒక రోజు మాకు ఒక కైండ్ ఆఫ్ రిసార్ట్ ని చూపించారు. ఇంతకు ముందు రిసార్ట్ అన్న ఎప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఇదంతా చాలా బాగుంది. ఐ రియలీ లైక్ దట్. అంబియన్స్ అయితే సూపర్ గా ఉందండి. అది ఎవ్వరు పడితే వాళ్ళు అది చేయడానికి కుదరదు. అండ్ ద ఓన్లీ థింగ్ ఈజ్ అక్కడ సార్ ఇనిషియేట్ తీసుకొని చేయడం. అండ్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు మధుకర్ స్వామి సార్. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఇది ఇలానే కంటిన్యూ చేస్తూ ఇలానే అందరినీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.